హలో గైస్, ఈరోజు ఈ వీడియోలో మనం ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్లోని టాప్ 5 మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్స్ ఎవరో తెలుసుకోబోతున్నాం. నెంబర్ 1 సచిన్ తన్వర్. ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్లో ఈ స్టార్ రైడర్ని తమిళ సిలబస్ మేనేజ్మెంట్ వాళ్ళు 2,15,00,000కి తీసుకోవడం జరిగింది. ఈ స్టార్ రైడర్ గత కొన్ని సీజన్స్గా గుజరాత్ జైంట్స్కి ఆ తర్వాత పట్నా పైరేట్స్కి టాప్ లెవెల్ పర్ఫార్మెన్స్ని కనబరిచాడు. నెంబర్ 2 మహమ్మద్ రిజా చియనిషాద్లు. మహమ్మద్ రిజా చియనిషాద్లు లాస్ట్ సీజన్లో పునరిపల్టన్ ట్రోఫీ గెలవడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించాడని చెప్పాలి. ఈ స్టార్ ఆల్రౌండర్ని ఈసారి హర్యానా స్టీలర్స్ మేనేజ్మెంట్ వాళ్ళు 2,07,00,000కు ఆప్షన్లో తీసుకోవడం జరిగింది. నెంబర్ 3 గుమాన్ సింగ్. గుమాన్ సింగ్ని ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్లో గుజరాత్ జైంట్స్ మేనేజ్మెంట్ 1,97,00,000కి తీసుకోవడం జరిగింది. లాస్ట్ సీజన్లో యుంబ తరఫున యావరేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ తన స్కిల్ మీద నమ్మకం పెట్టుకున్నటువంటి గుజరాత్ జైంట్స్ మేనేజ్మెంట్ ఇతనిపైన 1,97,00,000ని ఇన్వెస్ట్ చేయడం జరిగింది. నెంబర్ 4 పవన్ కుమార్ షరావత్. పవన్ కుమార్ షరావత్ని ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్లో FBM త్రూ తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ వాళ్ళు 1,72,50,000కు తీసుకోవడం జరిగింది. ఇది ఒక మంచి ప్రైస్ ట్యాగ్ అని చెప్పాలి. చాలా రీజనబుల్ ప్రైస్ ట్యాగ్లో పవన్ షరావత్ లాంటి ఒక గ్రేట్ లీడర్ని, ఒక గ్రేట్ ఆల్రౌండర్ని, ఒక గ్రేట్ కెప్టెన్ని సొంతం చేసుకుంది తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్. నెంబర్ 5 భరత్ హుడా. భరత్ హుడాని ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్లో యూపీఓ దాస్ మేనేజ్మెంట్ 1,30,00,000కి దక్కించుకోవడం జరిగింది. ఇతను ఒక మంచి టాలెంటెడ్ రైడర్ అని చెప్పాలి. గత కొన్ని సీజన్స్గా బెంగళూరు బుల్స్ రైడింగ్ యూనిట్ని లీడ్ చేస్తున్నాడు చాలా సమర్థవంతంగా. సో ఈ నేపథ్యంలో యూపీఓ దాస్ మేనేజ్మెంట్ బాగా థింక్ చేసి ఈ యంగ్ రైడర్ పైన 1,30,00,000ని ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఫ్రెండ్స్ ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్లోని టాప్ 5 మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో స్విచ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.